भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం త్రయం అంతరంగం పూర్వేభ్యః అంటే ధారణ, ధ్యాన, సమాధి ఏవైతే ఉన్నాయో అవి అంతరంగాలు అయినప్పటికీ కూడా ధారణ సమయములో బుద్ధిని, చిత్తమును, అహంకారమును, మనస్సును ఉపయోగించుకుంటాము. దాని వలన పూర్వము అనుభవించిన స్మృతులు, సంస్కారాలు బుద్ధి యందు, చిత్తమునందు ఉంటవి. సంస్కారాలు ఏవి బలముగా ఉంటే అవి ఉత్థాన దశలో ఉంటే ఆధ్యాత్మిక మార్గము నుండి మనం కిందికి పడిపోయే అవకాశం ఉంది గనక ధారణ వరకే మన ప్రయత్నం సాగకుండా మనము ధ్యానం వరకు వెళ్ళాలి. ధ్యానములో ధ్యాన స్థితిని సిద్ధింపజేసుకుంటే అక్కడ కేవలం మనస్సు యొక్క సహాయం ఉంటుంది. అది కూడా పూర్తి కాదు. ఎందుకంటే మనస్సులో కూడా అనేక విషయాలు మనము ఎప్పుడో నింపేసుకొని ఉన్నాము. దానివల్ల కూడా ఆత్మ కళ్యాణం పూర్తిగా జరగదు. సమాధిలోనే పూర్తిగా జరుగుతుంది. సమాధిలో ఈశ్వరీయ ఆనందాన్ని అనుభవిస్తుంది. తన స్వయం శక్తులతో ఆ స్థితిని చవి చేస్తుంది గనక పతనమయ్యే అవకాశం లేదిక. అందుకని సమాధిని మనం సిద్ధింపజేసుకున్నప్పుడే ప్రజ్ఞాశక్తి విడుదలవుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ రోజు యొక్క సూత్రం ఏంటంటే తదపి బహిరంగం నిర్బీజస్య అంటే ధారణలో ఏం ఉచ్చరించుకుంటాం మనం? ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలను వర్ణించుకుంటున్నాం. కానీ అది నిర్బీజ సమాధి కాదు. ఎప్పుడైతే ధారణ జరుగుతుందో ధారణలో గుణకర్మ స్వభావాలు ఈశ్వరీయమైనప్పటికీ కూడా అది బహిర్గతమే. అంటే అక్కడ మనం ఆత్మశక్తులతో కాకుండా పరమాత్మని ద్వారా నిర్మాణము చేయబడినటువంటి శక్తుల ద్వారా ఉపయోగించుకుంటున్నాం. కనుక మీరు ధారణలో ఉన్నంత కాలం అది సమాధి అనబడదు. అది సమాధి అంటే సబీజ సమాధియే అవుతుంది. అది నిర్బీజ సమాధి కాదు అంటున్నారు. ఎప్పుడైతే మనం ఈశ్వరీయ గుణ కర్మ స్వభావాలను ఆలోచించుకుంటున్నామో, నెమరు వేసుకుంటున్నామో ఆ స్థితి సబీజ సమాధి అనబడుతుంది. కానీ నిర్బీజ సమాధి అనబడదు. ఇది మీరు తెలుసుకోండి. ఎందుకు? అక్కడ అనేక అంతరాయాలు ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలను వర్ణించుకుంటూ ఉంటే ఏమైపోతుంది? చిత్తమున ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలు ఉంటవి. చిత్తమున పూర్వము అనుభవించిన గుణకర్మ స్వభావాలు కూడా ఉన్నవి కదా. నేను ఈ దుఃఖం అనుభవించినను, వీళ్ళ వల్ల ఇది ఇబ్బంది పడ్డాను, ఇవన్నీ కూడా చిత్తమున ఉన్నవి.
మీరు చిత్తమును ఉపయోగించుకుంటున్న కొలది ఏది బలముగా ఉందో అది మీకు ఎదురుగా ఉంటది. అంత మాత్రాన అవి లుప్తమైనట్ట కాదు. అందుకనే మన ప్రయత్నం ఎంత చెయ్యాలి అంటే నిర్బీజ సమాధిలోకి వెళ్ళాలి. ధారణ అంతరంగమైనప్పటికీ కూడా, ఎందుకంటే ధారణ జరుగుతున్న సమయములో మనస్సులో ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలతోనే జరుగుతుంది. అక్కడ అన్య విషయాలు రాలేవు, ఒప్పుకుంటా. కానీ నువ్వు ఏ మనస్సుని, ఏ బుద్ధిని, ఏ చిత్తమును ఉపయోగించుకొని ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలను వర్ణిస్తున్నావో ఆ మనస్సులో కేవలం ఈశ్వరుడే ఉన్నాడా? ఆ బుద్ధిన కేవలం ఈశ్వరీయ శక్తులే అంటే సంకల్పాలే ఉన్నాయా? అన్య సంకల్పాలు లేవా? అర్థమవుతుందా సూత్రం? అవి అన్ని సంకల్పాలు. అవునా? ఇప్పుడు మనం ధారణ చేసుకుంటున్నాం. అమ్మ నేను ఒక గంట సేపు ధారణ భగవంతుని స్మరించాలి అని ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలను డీపుగా వర్ణించుకుంటున్నా. మళ్ళీ అక్కడ ధారణ ఏముంది? బాబా ఆఫీస్కి వెళ్తాడేమో, పనమ్మాయి వస్తుందేమో, మా వారు వెళ్తారేమో, నేను ఇంకా వంట చెయ్యలేదు. ఇది కూడా ఉందా లేదా? ఉంటుంది. అర్థమైందా? అప్పుడు ఏమైపోతుంది? ఆత్మ పరమాత్మని ఆనందాన్ని అనుభవించాలి అనుకున్న సమయములో బుద్ధి యొక్క సహాయం తీసుకుంది గనుక బుద్ధి ఈ సిగ్నల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఇక నువ్వు లేవు, వంట చెయ్యాలి అని. అప్పుడు విఘ్నం కలిగిందా లేదా? కలుగుతుంది. అందుకనే బుద్ధినే ఉపయోగించుకోలేదనుకోండి, మనస్సుని కూడా ఉపయోగించుకోవట్లేదు, చిత్తమును కూడా ఉపయోగించుకోవట్లేదు, ఇక మనకు ఆ ప్రపంచమే తెలియదు. అమ్మ మరి వంట వార్పులు ఎలా? అది ఈశ్వరీయ కార్యం. ఎప్పుడైతే ఆత్మ లౌక్యమైన బుద్ధిని, లౌక్యమైన మనసుని, లౌక్యమైన ఆ చిత్తమును ఆత్మ ఉపయోగించుకోదో ఆ తర్వాత ఎవరు దాని వైపు నెట్టుతారంటే పరమాత్ముడే నెట్టుతాడు. అర్థమైందా? చాలు ఇక ఆట, వెళ్ళి నీ పనులు చేసుకో అని మళ్ళీ మనని తోచేదెవరు? పరమాత్ముడే. పరమాత్ముడు. ఇంత ఉంది లోపల. ఇదే రత్నధాతమం. జరుగుతుందా? అదంతా వద్దు, జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ బుద్ధిని, చిత్తమును, అహంకారమును, మనస్సుని వదులుకొని పరమాత్ముని యొక్క ఆనంద రసములో ఈదుతూ ఉంటదో, ఎలా పసిపిల్లలు నీటిలో ఆడుతూ ఉంటారు, ఇంకా వాళ్ళకు తెలియదు ఎంతసేపు తడుస్తున్నాము, సర్దవుతుందా, ఏమీ తెలియదు. అంతే, మనం ఒడ్డు మీద కూర్చున్నాం, పిల్లలు నీళ్ళల్లో ఆడుతూ ఉన్నారు. ఆకలేస్తుందన్న విషయము తెలియదు, సమయం అయిపోయిందన్న విషయం తెలియదు, కట్టిన టోకంది సమాప్తం అయిపోతుంది, వాడు విజిలిస్తాడన్న విషయం కూడా పిల్లలకు తెలియదు. అక్కడ ఎవరు తీసుకున్నారు బాధ్యత? నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండి సర్ది తెచ్చుకొని, నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండి వాడు విజిలు కొట్టిన పక్కకు రాకపోతే ఆ తిట్లు పడుతున్నామే, ఇదంతా ఎవరిది బాధ్యత? చెప్పండి, ఎవరిది బాధ్యత అక్కడ? పిల్లవాడిదా, తల్లిదండ్రులదా? తల్లిదండ్రులదే. పిల్లవాడికి ఒక్కటే తెలుసు, నీళ్ళల్లా ఆడుకోవడం అంతే. ఇలాగే ఈశ్వరీయ ఆనందములో ఆత్మ తడిచి ముద్దవుతున్న సమయములో సూర్యోదయం అయిపోయింది, దినచర్య కార్యక్రమం ప్రారంభించాలి అనే ప్రేరణ ఆత్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు తీసుకుంటారు? పరమాత్ముడే తీసుకుంటాడు. ఇది ఈశ్వర సమర్పణ, ఈశ్వర ప్రణిధానం. అందుకని ధారణ వరకు ఆగకుండా ఎంతవరకు మనం వెళ్ళిపోవాలి? పరమాత్ముడే మళ్ళీ మనని ఈ గుహ నుంచి బయటకెళ్ళి పనులు చేసుకో, పనులయ్యాక నేను పిలుస్తాలే
అన్నంత బంధానికి మనం వెళ్ళగలగాలి. అర్థమైందా? ఇదే రహస్యము. విభూతి పాదము అంటే మీరు గనక ధారణ ధ్యానను దాటి సమాధిలోకి వెళ్తే అక్కడ జరుగుతున్న ప్రక్రియను కూడా మీరు అనుభవించండి మానవ జన్మలో. ఎందుకంటే మానవ జన్మలోనే ఇది సాధ్యం. ఎక్కడ కూడా శాస్త్రంలో రాయబడలేదు మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్టాలు ఉండవని, ప్రారబ్ధం అనేది అంటుకొని ఉండదని, విఘ్నాలు కలగవని, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలు ఉండవని. అందరూ న్యాయమే చేస్తారు, ఏ మానవుడు ఎవరి పట్ల న్యాయం చెయ్యకుండా ఉండడని ఇది ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉందా చెప్పండి నాకు. లేదు, రాసి లేదు, ఎక్కడా లేదు. పితా పుత్రునకు, గురువు శిష్యునకు, మిత్రుడు మరొక మిత్రునకు, పులులు మనుష్యులకు, ఇలా ఏ ప్రాణి ఎవరికి హాని కలిగించని యోని మానవ యోని మాత్రమే ఉంది. అక్కడ నువ్వు కేవలం నన్ను తెలుసుకో అని ఏ ఒక్క మంత్రం నాకైతే ఇంతవరకు కనబడలేదు. కేవలం మానవుడవు కమ్ము రత్నాలని ఏరుకో అన్నాడు గాని ఈ కష్టాలు లేవని మాత్రం ఎక్కడా పరమాత్ముడు చెప్పలేదు. అందుకనే మనం ప్రతినిత్యము రోధింపబడుతున్నామే, ప్రతినిత్యం అందులో వివిధ సుఖ దుఃఖాలను ఎదుర్కొంటున్నామే. ఇవి నిరంతరం మనతో ఉంటవి. అవి ఏవి మీరు ఎంత ధ్యానం చేసుకున్నా, మీరు ఎంత ధర్మాత్ములైనా, ఎంత గుణవంతులైనా, రోజు మనం కొన్ని ఎదుర్కోవలసినవి ఎదుర్కోక తప్పదు. ఇంకా వాటినే తలుచుకుంటూ కూర్చుందామా, లేదా కొద్దిగా నియంత్రించుకొని రత్నాలను ఏరుకుందామా? అంతే. నాకు ఈ స్థితిలో భగవంతుడు అనుకూలంగా వెడితేనే నేను ధ్యానం చేసుకుంటా. ఈ స్థితి నాకు అనుకూలంగా ఉంటేనే నా బుద్ధి ప్రభావితం కాదు, అప్పుడు నేను సమాధిలోకి వెళ్తానంటే అది మీ యొక్క భ్రమనే. ప్రకృతి పరమైనటువంటి శారీరక బంధాలతో కూడుకున్న వ్యవహారములో ఎటువంటి శుద్ధత్వాలు మీకు అనుకూలముగా ఉండవు. మీరు మీ ఆత్మని పరమాత్మని వైపు పంపించుకోవాలంటే ముందు బాహ్యమైన అనుకూలత గురించి ఆలోచించకండి. ధారణ చేసుకొని ధ్యానం చేసుకొని సమాధిలోకి వెళ్ళే ప్రయత్నం మాత్రమే మనం చెయ్యగలుగుతాం. అర్థమైందా? సముద్రము ఒడ్డున నిలబడి అలలు ఆగిపోతే అప్పుడు నేను దిగుతాను, నాకు అలలంటే భయం, అలానే నాకు సముద్రంలో తడవకుండా కూడా నేను ఉండలేను అని అనుకుంటే మీ కల ఎప్పుడు అర్థమైందా? సముద్రం యొక్క బీచ్ లో ఆనందాన్ని అనుభవించాలి అంటే అలలను మనము సహించవలసిందే. పట్టుకుని నిలబడ్డాం సముద్రం ఒడ్డున, అలలాగితే అప్పుడే నేను నీళ్ళల్లో దిగుతానంటే మీ కల నెరవేరుతుందా? ప్రాక్టికల్ గా చెప్పండి. ఎన్నటికీ నెరవేరదు, ఎన్నటికీ నెరవేరదు. అటులనే ప్రారబ్ధము మనని విడిచిపెట్టదు. ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక వ్యవహారాలు కూడా మనని ప్రభావితము చేస్తూనే ఉంటాయి. ఆ అలలు ఎప్పుడూ ఆగవు. ఆ అలలతోనే మనం సముద్రంలోకి వెళ్ళాలి. అర్థమైందా? అలలను ఎదుర్కోవాలి, అందులో మునిగిపోకుండా మనమే జాగ్రత్తగా చూసుకొని నీటి యొక్క ఆనందాన్ని ఎలా అనుభవిస్తామో ఈశ్వరీయ ఆనందాన్ని కూడా ఈ దేహములో అలాగే మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకేమంటాడు, వ్యక్తము నుండి అవ్యక్తం వైపు వెళ్ళండి, ప్రత్యక్షం నుండి అప్రత్యక్షము. అందుకే సముద్రము అలలు ఉన్నప్పుడే మనం అందులో ఎలా తరింపబడుతున్నామో అటులనే ప్రారబ్ధము అనుభవించండి, ఆధ్యాత్మికము అనుభవించండి, ఆది దైవికము అనుభవించండి, ఆది భౌతికము అనుభవించండి. అక్కడే ఆనందాన్ని కూడా
ఆస్వాదించండి. సముద్రము నుండి అలలు వేరు కావు, కానీ మీరు అందులో నిలబడగలిగితే ఆనందాన్ని ఎలా అనుభవిస్తారో అటులనే ఇక్కడ ఉన్న బుద్ధి, చిత్తము, అహంకారములో ఉన్న తుఫాన్ ఎప్పుడూ ఆగదు. వాటిని వదిలేసి ముందుకు వెళ్తే కాస్త ఆనందం అనుభవిస్తారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.